హై ఫ్రెండ్స్, ఈరోజు మనం రెండో క్లాసు రెండో వీడియోలో నేర్చుకోబోతున్నాం. ఈరోజు చెప్పబోయే ఇంపార్టెంట్ క్లాస్ ఏంటంటే, మన క్లాసులో అసలు డ్రాయింగ్కి ఏ విధంగా నేర్చుకుంటే బాగుంటుందో వివరించడం జరిగింది. ఈరోజు క్లాసులో ఏంటంటే, అసలు డ్రాయింగ్కి ఏమేమి యూజ్ చేయాలి, అసలు డ్రాయింగ్కి ఎటువంటి పరికరాలు వాడాలి అనే విషయం మీద మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఒక బుక్కు అలాగే పెన్ లేదా ఒక పెన్సిల్ లేదా ఒక బుక్ తీసుకుని నోట్ చేసుకోండి. చాలామందికి తెలియదు ఏంటంటే, డ్రాయింగ్ అనగానే ఒక డయాగ్రామ్ తీసుకున్నప్పుడు లేదా ఒక బొమ్మను తీసుకుని ఒకే పెన్సిల్ యూజ్ చేసి ఐస్, నోస్, మౌత్, హెయిర్ అంటే కళ్ళు కానీ, ముక్కు కానీ, నోరు కానీ, తలభాగం ఏదైతే ఉందో అది కానీ ఏది డ్రా చేసినా ఒకే పెన్సిల్తో రుద్దేస్తారు. వాస్తవానికి అది చాలా తప్పు. పెన్సిల్ డ్రాయింగ్ యూజ్ చేసేటప్పుడు సుమారుగా HB నుంచి 10B వరకు పెన్సిల్ సెట్ ఒకటి దొరుకుతుంది. ఇది మీకు షాప్లో దొరుకుతుంది. అవి ఏ విధంగా ఉంటాయంటే, దగ్గరగా నేను ఇక్కడ చూపించినటువంటి మీకు ఇలాంటి పెన్సిల్ బాక్స్లో పెన్సిల్స్ ఉంటాయి. ఈ పెన్సిల్ బాక్స్లో మీకు నెంబర్ ఉండడం జరుగుతుంది. HB పెన్సిల్ అంటే బాగా లైట్గా రాస్తుంది. 2B పెన్సిల్ అనేటప్పటికీ దాని మీద కొంచెం డార్క్ రాస్తుంది. అదేవిధంగా 3B, 4B, 5B నెంబర్ అంటే కొంచెం హెవీ డార్క్లోకి వెళుతుంది. ఇప్పుడు 5B దాటి ఇంకా బాగా డార్క్ కావాలనుకోండి 6B ఉపయోగించాలి, లేదా 8B ఆర్ 10B. ఈ విధంగా అంటే ఉదాహరణకి ఒక మనిషి బొమ్మ డ్రా చేస్తున్నారు, మనకి ఇందులో అవుట్లైన్కి మాత్రం HB పెన్సిల్ వాడాలి. దాని తర్వాత కొంచెం డార్క్ ఏ ప్రాంతం ఉందో, ఉదాహరణకి ఐస్ కానీ, నోస్ కానీ, మౌత్ కానీ, ఇది డ్రా చేసేటప్పుడు 2B కానీ 3B కానీ వాడాలి. ఇప్పుడు మూడో భాగం హెయిర్, ఐబ్రోస్ లేదా మీసం, గడ్డం, ఈ మూడు భాగాలు బాగా డార్క్గా ఉంటాయి. ఈ డార్క్లో మనం చెయ్యాలి అంటే కనుక తప్పనిసరిగా 8B లేదా 10B యూజ్ చేయాలి. అంటే పెన్సిల్ వాడే విధానం HB నుంచి 10B వరకు ఈ విధంగా వాడితే అప్పుడు మీకు పెన్సిల్ డ్రాయింగ్ కానీ, పోర్ట్రేట్ కానీ, ల్యాండ్స్కేప్ అవనవండి, ఏ డయాగ్రామ్ అయినా పెన్సిల్ షేడింగ్లో నీట్గా రావడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, పెన్సిల్ డ్రాయింగ్ చేసేటప్పుడు ఆ డ్రాయింగ్ని ఒకే పెన్సిల్తో డ్రా చేయకూడదు. ఇది ఇంపార్టెంట్ పాయింట్. నేను ఇందాక చెప్పినట్లుగా HB నుంచి 10B వరకు ఎక్కడ వాడాలో, ఏమేం భాగాలు వాడాలో మీకు చెప్పడం జరిగింది. వాటిని ఏ విధంగా చేయాలో నేను లాస్ట్లో పెన్సిల్ షేడింగ్ చెప్పేటప్పుడు ఆ వీడియోలో మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం పెన్సిల్ ఏ విధంగా చెప్పుకున్నామో బ్రష్ల్లో కూడా ఉంటాయి. చాలామంది ఒక సింగిల్ బ్రష్ తీసుకుని వాటర్ కలర్ కానీ, పోస్టర్ కలర్ కానీ, ఆయిల్ పెయింట్ ఏదైనా ఇవ్వండి, ఒకే బ్రష్తో చేసేస్తారు. ఇది కూడా తప్పే. పెన్సిల్ మీద ఏ విధంగా నెంబర్స్ ఉంటాయో బ్రష్ల మీద కూడా నెంబర్స్ ఉంటాయి. దాని ప్రకారం లైటు, డార్క్, హెవీ డార్క్ బ్రష్లను బట్టి వాడాలి. బ్రష్ల్లో కూడా మళ్ళీ 2 రకాలు ఉంటాయి. ఒకటి కుంచె రూపంలో ఉన్నదాన్ని రౌండ్ బ్రష్ అంటాం, తప్పడగా ఉన్న బ్రష్ని ఫ్లాట్ బ్రష్ అంటాం. అంటే ఈ 2 బ్రష్లని వాటర్ కలర్కి రౌండ్ బ్రష్,
ఆయిల్ పెయింట్స్కి ఫ్లాట్ బ్రషెస్ వాడాలి. కానీ చాలామందికి ఆ విషయం తెలియదు. అందుకని ఈసారి మనం పెన్సిల్ షేడింగ్ కానీ పెయింటింగ్ అని చేసేటప్పుడు డిఫరెంట్ పెన్సిల్స్ వాడండి. అదేవిధంగా డిఫరెంట్ బ్రషెస్ వాడాలి. ఆ పెన్సిల్తో డ్రాయింగ్ ఎలా చేయాలో, ఆ బ్రష్లతో ఏ విధంగా పెయింట్ చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో వివరించడం జరుగుతుంది. మరి ఈ ముఖ్యమైన విషయాలన్నీ కూడా నోట్ చేసుకుని బాగా ప్రిపేర్ అవ్వండి. ఈ 30 డేస్ చాలా కీలకమైనవి. ఈ 30 డేస్ నేర్చుకున్న తర్వాత ఈ 30 డ్రాయింగ్స్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళకి మంచి సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇక్కడి నుంచి వీడియోలు మనకి తీసుకోవాలి అంటే తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీకు డౌట్ ఉంటే కామెంట్స్ కూడా ఇవ్వండి. ఇవి లైక్ షేరు మాకు చాలా ఉపయోగపడతాయి. మరి మరొక వీడియోలో మీ ముందుంటాను మంచి విషయాలతో. ఇక డ్రాయింగ్ స్టార్ట్ చేసేస్తాం నెక్స్ట్ వీడియో నుంచి. గెట్ రెడీ. థ్యాంక్ యూ.